నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. యుద్ధం వేళ ఇరాన్తో చర్చించిన భారతదేశం నుంచి ఫోన్ వస్తే ప్రపంచంలో ఎవరైనా ఏ నాయకుడైనా ఒకటే రింగుకు లేపుతారు. ఒకటే రింగ్. అంతటి ఖ్యాతి, ఆ విధమైనటువంటి గౌరవప్రదంగా మన దేశం ఉంది. ఈ సిచ్యువేషన్లో అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేస్తున్నాయి. పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఈ సమయంలో మన వాళ్ళు ఇరాన్తో చర్చించారు. ఇక్కడ మనకు కావలసిన ముడి సరుకుకు ఇబ్బంది కాకుండా, మన ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. హోర్ముజ్ జలసంధి వద్ద దాడులు పెరుగుతున్న వేళ ఇరాన్తో నౌకాయాన భద్రతపై భారత్ చర్చించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నౌకాయాన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీపై చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న పరిస్థితి, సముద్ర రవాణాకు ప్రమాదాలు పెరుగుతున్న సమయంలో ఈ చర్చలు జరిగాయి. ఆ మార్గం ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణించడం, చమురు సరఫరా స్థిరంగా కొనసాగడం వంటి అంశాలపై కేంద్రీకృతమైందని ఈ చర్చలు జరిగినట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పలుసార్లు సంప్రదింపులు జరిపారని జైస్వాల్ తెలిపాడు. గత కొన్ని రోజుల్లో భారత విదేశాంగ మంత్రి, ఇరాన్ విదేశాంగ మంత్రి మధ్య పలుసార్లు సంభాషణ జరిగింది. చివరిసారిగా జరిపిన చర్చల్లో నౌకాయాన భద్రత, భారత ఎనర్జీ భద్రతకు సంబంధించిన అంశాలు చర్చించాం. ఇంకా మేము ఏమి చెప్పినా తొందరపాటే అవుతుంది అని తెలిపింది. మొత్తానికైతే ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం, అందులో వేరే లేదు. పశ్చిమాసియా యుద్ధం వేళ హోర్ముజ్ జలసంధి వద్ద కూడా ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇటీవల జరిగిన దాడుల్లో పలు నౌకలు దెబ్బతినడంతో ప్రపంచ నౌకాయాన వ్యవస్థ, ఎనర్జీ సరఫరాపై అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఇవాళ సౌదీ ఆయిల్ ట్యాంకర్ నౌక ముంబైకి చేరుకుంది. లైబీరియాకు చెందిన నౌకలో క్రూడ్ ఆయిల్ దిగుమతి అయింది. యుద్ధం మొదలైన తర్వాత హోర్ముజ్ దాటిన మొదటి నౌక ఇదే. 1.135 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ దిగుమతి అయ్యింది. శుభవార్తనే కదా ఇది. చేస్తారు, సహాయం చేస్తారు. డెఫినెట్. మన భారతదేశం అంటే అందరికీ ప్రియమైనటువంటి దేశం, గౌరవప్రదమైనటువంటి దేశం. ఆ ఫ్లాగ్ చూడండి, గంభీరాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి ఫ్లాగ్. ప్రతివాడు సెల్యూట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మతస్థులు తప్ప ప్రపంచంలో ఏ ముస్లిం అయినా మన భారతదేశం అంటే గౌరవం, మన ఫ్లాగ్ లేచి నిలబడి సెల్యూట్ చేస్తారు. వందే మాత్రం జనగణ మంగళ ధాయకే చదువుతారు. ఒక మనోళ్ళే చేయరు. ఇక్కడ మన దిండి తింటూ, మన దేశంలో ఉంటూ, మన భారతమాత అంటే వాళ్ళకి నచ్చదు, మన ఫ్లాగ్ అంటే నచ్చదు వాళ్ళకు. ఇది వ్యవస్థ. ఎలాంటి చింత అవసరం లేదు మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు. మనకు సమృద్ధిగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ లభిస్తాయి. భయపడిన అవసరం లేదు. మన కిచెన్ల మీద బాంబులు పడాల్సిన అవసరం లేదు. బాంబులు అంటే ఇదే, గ్యాస్ కొరత. దాని గురించి ఏమాత్రం చింత లేదు. ఇరాన్ మనకు పూర్తిగా అండదండలు ఉన్నాయి. రష్యా అందిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ సమయంలో అందించేటువంటి వాళ్ళు కూడా మనకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎవరున్నారు? మోదీ ఉన్నాడు. ఆయన ఎప్పటికప్పుడు నిరంతరం మానిటరింగ్ చేస్తూనే ఉన్నాడు, మన దగ్గర ఏ కొరత రాకుండా. కాబట్టి ఎలాంటి కొరత రాదు. మరి ఈ నిర్ణయంపై ఇరాన్ మనకు అండదండలుగా నిలిచింది, మనకు సహాయం చేస్తున్నది. కాబట్టి ప్రేక్షకులారా, మన వంతుగా హర్షిస్తూ, ఆనందపడుతూ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.